హైడ్రా పోలీస్ స్టేషన్ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. బుద్ధ భవన్ వద్ద 6 ఇన్స్పెక్టర్లు 12 మంది ఎస్ఐలతో పిఎస్ ఏర్పాటు చేశారు. 122 హైడ్రా వాహనాల జెండా ఊపి సీఎం ప్రారంభించారు. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చారిత్రక నగరం హైదరాబాద్ రక్షణకు హైడ్రా ఏర్పాటు చేసిందని రేవంత్ తెలిపారు. మన నగరాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆలోచనతోనే హైడ్రా తీసుకొచ్చామని తెలిపారు. చెరువులు ఆక్రమిస్తే ఎంతటి వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. 150 సంవత్సరాలు కలిగిన ఈ నగరాన్ని పరిరక్షించడానికి, ఈ నగర ప్రజల యొక్క అవసరాలను, ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆనాడు మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా 76 సంవత్సరాలలో 100కు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న సమస్యలను ఎదుర్కొంటూ ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడం కోసం రాజ్యాంగాన్ని సవరించుకుంటూ ప్రపంచ దేశాల ముందు మన దేశం ఒక బలమైన దేశంగా, ప్రజాస్వామిక దేశంగా, ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి అవసరమైతే ఎంత సాహసోపేతమైన నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పి మన భారత రాజ్యాంగం నిరూపించడం జరిగింది. మరి మనము రాజ్యాంగాన్ని సవరించుకొని ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని పారదర్శకమైన విధానాలతో ముందుకు వస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన పరిపాలనలో అవసరమైన మార్పులను